తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు తిష్టవేశాయి. కొండపై భాగంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాయి. గెరిల్లా వార్ ఫేమ్లో ఆరితేరిన మావోయిస్టులతో తలపడేందుకు సర్వశక్తులా ఒడుతున్నాయి. ఇది అంతిమ పోరాటం అంటూ బలగాలు ప్రకటిస్తే శాంతి చర్చకు అవకాశం ఇవ్వాలని మావోయిస్టులు ఉత్తరాలు పంపుతున్నారు. మట్టుబెట్టాలని బలగాలు ఎలాగైనా తప్పించుకుని బయటపడాలని మావోయిస్టులు ఎవరి వ్యూహాలకు వారు పదులు పెడుతున్నారు. ఎదురు పడితే శత్రువును మట్టుబెట్టేందుకు ఎవరికి వారే ఎత్తులు వేసుకుంటున్నారు. కర్రెగుట్టల్లో భద్రతా బలగాల బేస్ క్యాంపు, పూర్తిస్థాయి పట్టు కోసం పోలీసుల వ్యూహాలు. కర్రెగుట్టలను జల్లెడపడుతున్న బలగాలు, మావోయిస్టుల కోసం కొనసాగుతున్న వేట. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఎప్పుడు జరుగుతుందో, ఎవరికి నష్టం వాటిల్లుతుందో గాని ఓ భారీ ప్రమాదం మాత్రం పొంచి ఉన్నది. ఏప్రిల్ 21వ తేదీన మొదలైన బచావో కర్రెగుట్టల ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు చెప్పుకోదగిన విజయమేదీ దక్కకపోయినా భద్రతా బలగాలు మాత్రం దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకు కదులుతున్నాయి. ఎత్తైన కర్రెగుట్టల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడంలో పోలీసులు విజయం సాధించారు. ప్రత్యేక హెలికాప్టర్ల సాయంతో టెంట్లు, గుడారాలు, ఆయుధాలు, ఆహార పదార్థాలు, మంచినీళ్లను కొండపైకి చేర్చి తాత్కాలిక బేస్ క్యాంప్ నిర్మించారు. ఏప్రిల్ 28, 29 తేదీల్లో సామాగ్రి చేరవేసి బేస్ క్యాంప్ నిర్మించారు. ఈ క్యాంపులో 1000 మంది జవాన్లు ఉన్నట్లు అధికారికంగా చెబుతున్నా 2000కు పైగా బలగాలను మోహరించినట్టు అనధికారికంగా సమాచారం అందుతోంది. మావోయిస్టులకు పెట్టని కోటలాంటి కర్రెగుట్టల్లో మకాం వేసిన జవాన్లు అక్కడ త్రివర్ణ పతాకం ఎగరవేశారు. శత్రు దుర్భేద్యమైన కర్రెగుట్టల్లో పోలీసు బలగాలు వెళ్లడం ఇదే మొదటిసారి కావడంతో ఏప్రిల్ 30న తమ ఆగమనాన్ని ఘనంగా చాటుకుంటూ జెండాతో కవాతు చేశారు. కర్రెగుట్టల్లో హైటెన్షన్, కూంబింగ్ కొనసాగిస్తున్న బలగాలు, మావోయిస్టుల కోసం జవాన్ల వేట. బేస్ క్యాంప్ నుంచి కదిలిన జవాన్లు, కొండల్లో తిష్టవేసిన 1000 మంది జవాన్లు, లోయల్లో అడవిలో సెర్చ్ ఆపరేషన్, ప్రతికూల పరిస్థితుల్లోనూ కూంబింగ్, జవాన్లకు రక్షణగా హెలికాప్టర్లు, అత్యాధునిక రక్షణ సామాగ్రి, డ్రోన్లు, హెలికాప్టర్లు, శాటిలైట్ ద్వారా నిఘా. కర్రెగుట్టల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు వెనుక భారీ స్కెచ్ ఉన్నట్టు భద్రతా బలగాల ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందుతోంది. చిక్కితే మావోయిస్టులను మట్టుబెట్టి కర్రెగుట్టలను స్వాధీనపరచుకోవడం మొదటి లక్ష్యం. ఒకవేళ మావోయిస్టులు ఇతర ప్రాంతాలకు వలసపోతే కర్రెగుట్టలను బలగాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని శాశ్వత బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం మరో వ్యూహం. భవిష్యత్తులో మావోయిస్టులు ఇక కర్రెగుట్టల్లోకి ప్రవేశించకుండా బలగాలను మోహరించడం, అన్ని వైపులా విస్తరించడం ఇంకో వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే గుట్టల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నా ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులను మట్టుబెట్టాలనే లక్ష్యంతో జవాన్లు ముందుకు సాగుతున్నారు. ఓవైపు ఎండ, మరోవైపు డీహైడ్రేషన్ సమస్య జవాన్లను వేధిస్తోంది. 100 నుంచి 150 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. అయినా సరే వేటను మాత్రం ఆపడం లేదు. ఎత్తైన కొండలను జవాన్లు ఎగబాకుతున్నారు. లోయల్లో, అడవి మధ్యలో మావోయిస్టుల జాడ కోసం అణువణువు వెతుకుతున్నారు. బండరాళ్లను సైతం లెక్క చేయకుండా జవాన్లు కొండలెక్కుతున్నారు. భారీ లోయలో 1000 మంది జవాన్లు కవాతు చేస్తూ మావోయిస్టులకు సవాల్ విసురుతున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ల సాయంతో పైకి చేరిన జవాన్లు అదే హెలికాప్టర్ల అండతో మావోయిస్టులను అన్వేషిస్తున్నారు. జవాన్ల పహారాకు తోడుగా ప్రత్యేక డ్రోన్లు, హెలికాప్టర్లతో మావోయిస్టుల కదలికలను పసిగడుతున్నారు. శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ద్వారా డేగ కన్ను వేశారు. ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లు జవాన్లకు రక్షణగా కాపు కాస్తున్నాయి. ఎయిర్ ఫైరింగ్ కూడా చేస్తున్నారు. గగనతలం నుంచి నిఘా కొనసాగిస్తూ జవాన్లు ధైర్యంగా ఆపరేషన్లో పాల్గొనేలా భరోసా కల్పిస్తున్నారు.
కర్రెగుట్టల్లో ఏం జరుగుతోంది? ఎందుకంత గోప్యత? మావోయిస్టుల ట్రాప్ లో బలగాలు. అగ్రనేతలు తప్పించుకున్నారా? మావోయిస్టులు పెద్ద ఎత్తున కర్రెగుట్టల్లో తలదాచుకున్నారనేది పోలీసులకున్న సమాచారం. మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెంట్రల్ రీజనల్ బ్యూరో, PLGA కంపెనీ 1 కు చెందిన మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. సెంట్రల్ కమిటీ సభ్యులు సహా పెద్ద తలకాయలను మట్టుబెట్టాలని కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. కానీ ఆపరేషన్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మావోయిస్టుల జాడ దొరకలేదు. పోలీసులకు ఎదురుపడిన దాఖలాలు కూడా లేదు. ఇక మావోయిస్టులు అమర్చిన 100 నుంచి 150 IEDలు, మందుపాత్రను మాత్రం పోలీసులు నిర్వీర్యం చేశారు. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలను మావోయిస్టులు బంకర్లుగా, షెల్లర్ జోన్లుగా ఉపయోగించుకున్నట్లు బలగాలు గుర్తించాయి. 1, 2 కాదు, వందల సంఖ్యలో గుహలు, బంకర్లు ఉన్నట్లు కూడా బలగాలు పసిగట్టాయి. ఇక్కడే మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్రెగుట్టల్లోకి వెళ్లిన సైన్యం ఏం చేస్తుందో బయటకు పొక్కనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. అక్కడ ఏదో జరుగుతోందని, సమాచారం బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నారని కూడా ఆరోపణలున్నాయి. మరోవైపు